హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వస్త్రాంజలి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ డిజైనర్ క్రాప్ టాప్ని ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్, దానికి లైనింగ్కి వచ్చేసి క్రేప్ అండ్ కాటన్. సో ఫస్ట్ వచ్చేసి నేను కాటన్ లైనింగ్ మీద మార్కింగ్ చేసి కట్ చేస్తాను. సో మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే, ముందుగా బస్ట్ కొలతకి ఒక 2 నుంచి 3 ఇంచులు ఎక్స్ట్రా ఉండేటట్టుగా ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది వేస్టేజ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. సో నేను ఎగ్జాక్ట్గా నా బస్ట్ కొలతకి ఎక్సెస్ని నేను ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పైన ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకుంటే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది కటింగ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి లెంత్ మార్కింగ్ చేయాలి. సో లెంత్ వచ్చేసి 16 ఇంచెస్కి రావాలి. 16 క్రాప్ టాప్ కాబట్టి. సో ఇక్కడ నేను ఫస్ట్ 15 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, 15 ఇంచెస్ ఏంటంటే 14 ఇంచెస్ బాడీ వస్తుంది, కింద 1.5 ఇంచెస్ బెల్ట్ వస్తుంది. సో ఈ 14 ఇంచెస్కి 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ని యాడ్ చేసి 15 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఇక్కడ నేను పెడుతుంది బోట్ నెక్ అండి, అందుకని 6.5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ డౌన్ 1 ఇంచ్ తీసుకొని అక్కడి నుంచి ఆర్మ్ హోల్ 5.5 ఇంచెస్. ఒకవేళ మీ ఆర్మ్ హోల్ కనుక మ్యాచ్ అవ్వకపోతే సైజ్ని పెంచుకోవడం తగ్గించడం చేయొచ్చు అనమాట. ఒక 1/2 ఇంచ్ పైకి కిందకి చేయొచ్చు. సో ఇలా నేను 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి బస్ట్ కొలత నాకు 7.5 ఇంచులు వచ్చింది. సో 7.5 ఇంచులు మార్కింగ్ చేసేసి 2 ఇంచులకి సీమ్ అలవెన్స్ తీసుకున్నాను. అలాగే వెస్ట్ దగ్గర 6 ఇంచులు వచ్చింది. సో 6 ఇంచులకి మన వెస్ట్ కొలతని మార్కింగ్ చేసేసుకొని 2 ఇంచులు సీమ్ అలవెన్స్. ఇక్కడ డాట్ స్టిచ్చింగ్ ఏం లేదు కాబట్టి డాట్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని ఏం లేదు. సో ఈ విధంగా మార్కింగ్ చేశాక ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ కోసం ఇలా వీడియోలో చూపించినాక మిడ్ పాయింట్ తీసుకొని ఇలా చిన్నగా కర్వ్ షేప్ చేసుకోండి. ఓకే, డయాగ్నల్గా అయితే 0.75 మాత్రమే ఉండాలండి. 0.75 మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రంట్ లోత్ కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసి చిన్నగా కర్వ్ షేప్ చేస్తున్నాను. సో దీన్ని కొలుచుకుంటే ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా ఆర్మ్ హోల్ రౌండ్కి సరిపోవాలి. సరిపోకపోతే కొంచెం ఆర్మ్ హోల్ని పెంచుకోవడం తగ్గించడం చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. బ్యాలెన్స్ అంతా షోల్డర్ కిందికి వెళ్తుంది. ఒకవేళ పోట్ నెక్ పెట్టుకుంటే ఎలా చేయాలనేది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నార్మల్ నెక్కి చూపిస్తున్నాను. డీప్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టాను. అండ్ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ బ్రాడ్ తీసుకున్నాను. కింద 3 ఇంచులు, పైన 2.5 ఇంచులు తీసుకొని చిన్నగా ఇలా రౌండ్ షేప్ చేశాను. ఇది ఓన్లీ నార్మల్ నెక్ అండి. నార్మల్ నెక్ కోసం నేను చెప్తున్నాను. సో బ్యాక్ నెక్ అయితే 3 ఇంచుల దాకా తీసుకోండి. ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ దాకా తీసుకోవచ్చు. బ్యాక్ నెక్ 3 ఇంచుల దాకా తీసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను పీస్ని కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ నెక్ని నేను తర్వాత మార్కింగ్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇలా ఓన్లీ 1 పీస్ కట్ చేసాము. సో సెకండ్ పీస్ని కూడా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కూడా షేప్ చేస్తాను. ముందుగా బ్యాక్ పార్ట్ కోసం సరిపడా కట్ చేసేస్తున్నాను. సో నెక్ వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ రౌండ్ నెక్ పెట్టాను కదా, అది యాస్టీస్గా కట్ చేశాను. సో ఇక్కడ మనకు షోల్డర్ ఎంత కావాలనేది చూసుకోండి. షోల్డర్ని బట్టి కూడా మార్కింగ్. షోల్డర్ 2 ఇంచులు కావాలనుకోండి, సో ఆ ఎక్సెస్ ఏదైతే ఉందో అది బోట్ నెక్ కిందికి మార్చేస్తున్నాం. సో నాకు షోల్డర్ వచ్చేసి 2 ఇంచులే కావాలి, దానికి 1 ఇంచ్ కలుపుకొని 3 ఇంచులకు వచ్చేసింది. సో ఈ 3 ఇంచులు మార్కింగ్ చేసుకొని బ్యాలెన్స్ ఎక్సెస్ ఉన్నదంతా కూడా ఇలా బోట్ నెక్ షేప్లోకి కట్ చేస్తున్నాను. సో ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కానీ లేకుంటే అలా చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ డైరెక్ట్గా కట్ చేయకుండా మార్కింగ్ చేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదండి. సో ముందు కొందరు ఏం చేస్తారంటే కస్టమర్స్ ముందుగా ఇలా కావాలంటారు, తర్వాత కట్ చేసిన తర్వాత ఇలా కావాలంటారు. సో మనకి ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మనం కుట్టేసిన తర్వాత దాన్ని ఏం చేయలేం కాబట్టి సో హోల్లో పెట్టుకొని తర్వాత ఫినిషింగ్ అంతా డిసైడ్ అయ్యి ఫినిషింగ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ బ్యాక్ నేను బోట్ నెక్ ఇచ్చాను. ఫస్ట్ మీకు నార్మల్ నెక్ ఎలా కట్ చేయాలో ఎలా మార్కింగ్ చేయాలో చూపించాను కదా. సో నెక్స్ట్ బోట్ నెక్ కూడా మార్కింగ్ చూపించాను. కింద ఫిట్టింగ్ దగ్గర ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. సో ఇంతేనండి, 2 పీసెస్ రెడీ అయిపోయాయి కాటన్ క్లాత్ పైన, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు వీటిని క్రేప్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి యాస్టీస్గా కట్ చేసేసుకోవాలి.
సో క్రేప్ ఫ్యాబ్రిక్ అనేది స్ట్రెచబుల్గా ఉంటుంది, కొంచెం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. అందుకని కాటన్ క్లాత్ యూస్ చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా మార్కింగ్ వస్తుంది అండ్ పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ కూడా అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం మంచిగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్ల రెండింటిని ఫ్రంట్ బ్యాక్ నెక్లు అన్నిటిని కూడా కట్ చేసేసాను, పీసెస్ని రెడీ చేశాను. సో క్రేప్ పీసెస్, కాటన్ పీసెస్ రెండు రెడీ అయ్యాయి. సో ఇప్పుడు వీటిని షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ క్రేప్ స్టిచ్ చేయాలి, కాటన్ది స్టిచ్ చేయాలి. ఓకే, కాటన్ షోల్డర్స్వి కాటన్ రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు అటాచ్ చేసేసుకోవాలి. కాటన్ షోల్డర్ స్టిచ్చింగ్ అయిన తర్వాత క్రేప్ షోల్డర్స్ని కూడా స్టిచ్చింగ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసానండి, షోల్డర్స్ వరకు జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఓపెన్ చేసుకొని ఒకదాని మీద ఒకటి వేస్తున్నాను చూడండి. రెండు రైట్ సైడ్ ఉండాలన్నమాట. మనకి షోల్డర్స్ అటాచ్ చేసాం, సిమిలర్స్ పైకి కనిపిస్తుంది చూడండి, అది రాంగ్ సైడ్. సో రెండు రైట్ సైడ్ ఉండాలి, ఇటు రాంగ్ సైడ్ అనేది మన వైపు ఉండాలి. అలా ఉన్నాక సైడ్స్లో ఉన్న ఆర్మ్ హోల్ని స్టిచ్ చేయాలి. ఆర్మ్ హోల్ని క్రేప్ లైనింగ్ అండ్ దీంతో రెండింటితోటి స్టిచ్ చేసేసి ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న క్రేప్ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. కాటన్ క్లాత్ ఎలా అయితే ఉందో అదేవిధంగా క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసేటప్పుడు రెండిటి షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవా చూసుకోండి. సో ఇలా కట్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఒక సైడ్ నుంచి హ్యాండ్ పెట్టి రెండింటిని స్ట్రైట్గా చేసుకుంటే ఇదిగోండి రైట్ సైడ్ అనే ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ సీమ్ ఎలవెన్స్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు లైనింగ్స్ రెండింటిని కూడా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. రెండు ఎలా అయితే తిప్పుకున్నామో అదే విధంగా మొత్తం అంతా అటాచ్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర కూడా అటాచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేస్తున్నాను, స్టిచ్చింగ్ చేసేసాను. సో సైడ్స్లలో నెక్ దగ్గర ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది రెడీ అయింది కదా, దీనికి నేను పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేస్తున్నాను. నెక్ చుట్టూ కూడా పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేసేసాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్తో మెయిన్ స్టెప్ అండి, ఇక్కడ మాత్రం స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఒక స్క్వేర్ బాక్స్ లెక్క. సో ఇలా మనకి విడ్త్ ఎంత ఉందో లెంత్ కూడా అంతే ఉండాలి. సో నాకు విడ్త్ 8 ఇంచెస్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ పైన, అలాగే లెంత్ కూడా 18 ఇంచెస్కి తీసుకోవాలి. ఒకవేళ విడ్త్ ఎక్కువ ఉంటే లెంత్ కూడా ఎక్కువ తీసుకోండి. ఎక్కువ ఉంటేనే మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుందండి స్టిచ్చింగ్ చేశాక. కానీ ఇక్కడ నాకు ఫోల్డింగ్ పైన చేస్తే విడ్త్ 18 ఇంచెసే వచ్చింది. సో అంతే లెంత్లో 18 ఇంచెస్ పెట్టుకొని ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. సో మనకి ఎటువైపు కొలిచినా కూడా 18 ఇంచెస్ రావాలి. ఓకే, 18 ఇంచెస్ రావాలి. ఒక స్క్వేర్ బాక్స్ లాగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో సెంటర్ పార్ట్ని కట్ చేశాను, చిన్న కట్ పెట్టేశాను. దీన్ని ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో సెంటర్లో మనకు కట్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచే మెయిన్ అనమాట. ఇది డ్రా చేసుకుంటే మనకి నెక్స్ట్ స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది. ఎక్కడ ఎలా పెట్టాలి ఏంటి అనేది దానికోసమే మనం ఇలా లైన్స్ని చిన్న సర్కిల్ కట్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఇలా లైన్స్ని డ్రా చేసుకొని ప్యాటర్న్ ఉంటుంది కదా, ప్యాటర్న్ని చెక్ చేసుకోండి. ఎటువైపు ఏది రావాలి ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాలండి. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు, బట్ ఇలా ప్యాటర్న్ వచ్చినప్పుడే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లలో ఒకేలాగా ప్యాటర్న్ రావాలి అనేది చూసుకొని ప్లేస్ చేయాలి. సో ఆల్రెడీ స్టిచ్ చేసిన బాడీ పార్ట్ ఉంది కదా, దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేశాను. సో దీన్ని మీకు తిప్పి చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇదిగోండి ఇలా పెట్టేశాను చూడండి. ఓకే, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడు నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన ఈ బాడీ పార్ట్ని ఇలా ప్లేస్ చేశాను. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ అండి ప్లేస్ చేసి ఇలా బాడీ పార్ట్ని పెట్టేస్తున్నాను. దీన్ని షోల్డర్ దగ్గర అటాచ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మార్కింగ్ చేశాను కదా లైన్స్, సో ఆ లైన్స్ని బేస్ చేసుకొని నేను ఈ షోల్డర్ పిన్స్ని అటాచ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ కనిపించట్లేదు, బట్ మాకు ఇక్కడ క్లియర్గా నాకు తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు నెక్ చుట్టూ ఒక స్టిచ్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైన్ బాడీ పార్ట్ ఉంది కదా, అదంతా కూడా స్టిచ్ అయిపోవాలి. నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. నెక్ చుట్టూ ఉన్న దాన్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే నెక్ ఈజీగా తిరుగుతుంది. అలా టక్స్ పెట్టేసుకొని నేను లోపల వైపుకి తిప్పేసుకుంటున్నాను. ఇవ్వండి,
బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా తీసేసుకున్నట్లయితే మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్కి లైనింగ్ క్లాత్ బాడీ పార్ట్ వెళ్ళిపోతుంది. సో పైన ఇలా ఫినిషింగ్ వస్తుంది మనకి. దీన్ని అంతా కూడా నెక్ దగ్గర టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడికి అర్థమైంది కదా. ఇక్కడ టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో మనం ప్రీవియస్లీ మార్కింగ్ చేసిన లైన్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు షోల్డర్ వెంబడి మనకి కింద బాడీ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్ షోల్డర్ వెంబడి అటాచ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నుంచి స్టెప్ చూడండి, నీట్గా ఇలా పర్చేసుకొని ముందుగా వన్ సైడ్ నేను చూపిస్తాను. సో నెక్స్ట్ సైడ్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో షోల్డర్ని వదిలిపెట్టండి. షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ వరకు స్టిచ్ చేసి షోల్డర్ కింది నుంచి ఇలా ఫోల్డ్ చేయండి. ప్లీట్స్ ఇవ్వండి. ప్లీట్స్ అనేటివి 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ని బట్టి మీకు ఎన్ని ప్లీట్స్ కావాలంటే అన్ని ప్లీట్స్. ఒక 1/2 ఇంచ్ ప్లీట్స్ కావాలనుకుంటే 1/2 ఇంచ్ ప్లీట్స్, 1 ఇంచ్ ప్లీట్స్ కావాలనుకుంటే 1 ఇంచ్ ప్లీట్స్. నేను ఇక్కడ 1 ఇంచ్ ప్లీట్స్ ఇస్తున్నాను. ఓకే, లేదు మాకు ప్లీట్స్ వద్దు, మాకు ఇది రావట్లేదు అనుకుంటే మీరు ఇక్కడ ప్లీట్స్ బదులు ఎలాస్టిక్ని కూడా యూజ్ చేయొచ్చు. అయితే నేను ఫస్ట్ ప్లీటెడ్ మెథడ్ చెప్తాను, తర్వాత ఎందుకు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్లీట్స్ ఇచ్చేసిన తర్వాత తీసేసి ఎలాస్టిక్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్లీట్స్ ఇచ్చేటప్పుడు ప్లీట్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చి మళ్ళీ ప్లీట్ వచ్చేటట్టుగా పెట్టండి. ఓకే, ఫస్ట్ ప్లీట్ ఇచ్చేసాం కదా, దానికి నెక్స్ట్ ప్లీట్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఒకదాని కింద ఒకటి ఓవర్లాప్ అవ్వదు, దగ్గర రావద్దు, కొద్దిగా దూరం రావాలి. అందుకే అంటున్నాను 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ప్లీట్స్ పెట్టండి. సో ఇక్కడ మనం 18 ఇంచెసే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు తక్కువ ప్లీట్స్ వస్తాయి. ఈచ్ సైడ్ 3 ప్లీట్స్ మాత్రమే వస్తాయి. ప్లీట్స్ ఎండ్ అయిపోయాయి కదా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు కింద స్టెప్ సేమ్ అటువైపు కూడా అదే విధంగా ప్లీట్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇదిగోండి, సేమ్ ప్లీట్స్ 2 వైపులా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనమాట, లోపల బాడీ పార్ట్ని ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ప్లీట్స్ని ఎలా పెట్టాలో చూడండి. సో ఇలా నీట్గా మనం సెంటర్ మార్కింగ్ ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చేసేసాం కాబట్టి నేను వన్ సైడ్ మీకు ఎలా చేయాలో చూపిస్తాను. సో నెక్స్ట్ సైడ్ మీరే చేసుకుంటారు ఈజీగా. సో సెంటర్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నేను ఓపెన్ చేస్తే ఆల్రెడీ మనం ఇక్కడ షోల్డర్స్ దగ్గర ప్లీట్స్ పెట్టాం, హ్యాండ్స్ దగ్గర ప్లీట్స్ ఇచ్చాం కదా. సో అవే ప్లీట్స్ని ఇక్కడ రివర్స్లో పెట్టాలి. అవే ప్లీట్స్ని పట్టుకొని ఏవైతే ప్లీట్స్ వచ్చాయో అలా అటువైపు ఇటువైపు ఇలా గట్టిగా లాగండి. ప్లీట్స్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఇవే ప్లీట్స్ని ఆపోజిట్ ప్లీట్గా మార్చాలి. ఓకే, మనం ఇటు నా వైపు ప్లీట్ ఫోల్డింగ్ చేశాను కదా, ఇప్పుడు నాకు ఆపోజిట్ సైడ్కి నేను ఫోల్డ్ చేస్తున్నాను. దగ్గర ప్లీట్స్ ఏమో మనం ఇలా ఫోల్డ్ చేసాం కదా నా వైపుకి. సో కింద ఫోల్డ్ మాత్రం ఆపోజిట్కి చేయాలి. ఆపోజిట్కి చేస్తే ఈచ్ ప్లీట్కి 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఒక ప్లీట్ ఫోల్డ్ చేసాం, ఆ ప్లీట్ 1 ఇంచ్ ఉండాలి. తర్వాత ఇంకో ప్లీట్ ఫోల్డ్ చేయాలి, అది 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. సో ఇక్కడ మీకు చూపించడం కోసం పిన్స్ హెల్ప్ తోటి చూపిస్తున్నాను. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు సెట్ చేసుకుంటాను. సో ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ మిస్టేక్ చేసామో తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని సెట్ చేసేసుకోవచ్చు. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్లీట్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్లలో సేమ్ ప్రాసెస్లోనే ప్లీట్స్ పెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ అటువైపు ఫేస్ ప్లీట్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ ఎక్సెస్ వచ్చిన దాన్ని కూడా కవర్ చేయొచ్చండి. దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే స్టిచ్ చేసేసుకోవచ్చు. అండ్ రెండో సైడ్ కూడా ఇదే విధంగా ప్లీట్స్ని పెట్టాలి ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, వీడియో మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోలో చూసినట్టుగా ప్లేస్ చేసుకోండి. అండ్ ఈచ్ ప్లేట్కి 1 ఇంచ్ గ్యాప్, ఒక ప్లీట్ ప్లేస్ చేశాక 1 ఇంచ్ రావాలి. 1 ఇంచ్ ప్లీట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్లీట్ 1 ఇంచ్ ఉండాలి. అలా ఈచ్ ప్లీట్ 1 ఇంచ్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ కింద బాడీ పార్ట్ కట్ చేసాం కదా లైనింగ్ క్లాత్, అది 2 కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగే 2 సైడ్లు మనం ప్లీట్స్ని ప్లేస్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సేమ్ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. సో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా లుక్ వస్తుందండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కింద పిన్స్ తీసేసుకొని ఇక్కడ
ఇక్కడ స్టిచ్చింగ్ చేసాం కదా, స్టిచ్చింగ్ పార్ట్ కింద ఉన్న ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ పైన కింద అటువైపు ఇటువైపు ఉన్న ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుంటే మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అవుతుంది. సో నేను మొత్తం బాడీ పార్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఇలా లుక్ వస్తుందన్నమాట. సైడ్స్లలో మనకి బాడీ పార్ట్ కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని దాని మీదకి అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ లైనింగ్ క్లాత్ రెండింటికి ఇలా జరుపుకొని రెండింటిని ఇలా స్టిచ్ చేసుకొని సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చూపించినట్టుగా ఓన్లీ సైడ్ ఫిట్టింగ్ వచ్చేసి ఆర్మ్ హోల్ వరకు మాత్రమే చేసుకోవాలి. సో దానికన్నా ముందు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్స్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ పైపింగ్ థ్రెడ్ తోటి స్టిచ్చింగ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కింద బెల్ట్ అనుకున్నాం కదా, సో 2 ఇంచుల బెల్ట్ పట్టీని కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. సీమ్ ఎలవెన్స్తో చెప్తున్నానండి, 2 ఇంచుల బెల్ట్ పట్టి సీమ్ ఎలవెన్స్తో. సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు 1 ఇంచ్ బెల్ట్ వస్తుంది. ఇప్పుడు బెల్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా, సో ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కట్ చేస్తున్నాను, బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం. సో బ్యాక్ పార్ట్ని కట్ చేయాలి. సో కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ప్లేస్ చేసి కట్ చేసుకోండి, లేదంటే కింద ఉన్న ప్లీట్స్ అనేవి మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ప్లీట్స్ అనేవి కట్ అవ్వచ్చు. సో అలా కట్ కాకుండా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసేసి సైడ్లో ఆర్మ్ హోల్ నుంచి ఫిట్టింగ్ చేసేసుకుంటే ఫైనలీ క్రాప్ టాప్ లుక్ ఈ విధంగా వస్తుంది. సో ఫైనల్ లుక్ ఎలా ఉందనేది కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్ యొక్క పిక్చర్స్ మీకు కావాలి అండ్ కస్టమైజేషన్ కోసం ఎంక్వైరీ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.